దసరా నవరాత్రులు బతుకమ్మ సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా పండుగ కోలాహలం. పండుగల పర్వానికి మంగళతోరణం మధురమైన మిఠాయి. మిఠాయి అంటే ఆలివ్. ఆలివ్ తో కలిసి విందులు వినోదాలు విలాసాల వేడుకల్ని జరుపుకుందామా? ఈ దసరాకు ఆత్మీయులందరితో కలిసి సంబరాలు చేసుకుందాం ఆలివ్ మిఠాయి కొంపల్లిలో. వావ్, ఆలివ్ మిఠాయి షాప్ కొంపల్లిలో ఉన్నాను. చాలా చోట్ల చూశాను. ఇక్కడికి వచ్చే ముందు ఏం నచ్చుతుంది కొంపల్లిలో ఉన్న స్టోర్లో అనుకుంటే దిగగానే రంగవల్లులతో వెల్కమ్ చెప్పారండి. ఈ స్టోర్ అంత బాగుంది, చాలా వండర్ఫుల్గా ఉంది, ట్రెడిషనల్ టచ్ ఇస్తోంది. అసలు లోపలికి వచ్చంగానే నేను థ్రిల్ అయిపోయాను. ఎందుకంటే స్పేస్ చూడండి ఎంత వైడ్గా ఎంత స్పేషియస్గా ఉందో. ఒక షాపింగ్ మాల్ ఫీల్ వస్తుంది నాకు. స్వీట్స్ వెల్కమ్ చెప్తున్నాయి, తినమని పిలుస్తున్నాయి. సో లేట్ చేయొద్దు, వెళ్ళి టేస్ట్ చేసేద్దాం. అరే వావ్, ఇక్కడ అంతా టర్కిష్ స్వీట్స్ ఉన్నాయి. బక్లావాస్ అంటే చాలా మందికి ఫేవరెట్ కదా. ఈ మధ్య ఎవరిని అడిగినా ఫేవరెట్ ఏంటి స్వీట్ అంటే బక్లావాస్లో ఏదో ఒకటి చెప్తున్నారు. ఇక్కడ ఇన్ని బక్లావాస్ ఉన్నాయి. అండ్ మ్యాంగో క్రిస్పీ రోల్, పూతరేకులు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ అన్ని స్వీట్స్ టేస్ట్ చేస్తూ వెళ్తాము. ఆల్రెడీ టేస్ట్ చేసాం కూడా. ఇవన్నీ ప్యూర్ గీ స్వీట్స్, తెలుసు కదా ఆలివ్ మిఠాయి అంటేనే ప్యూర్ గీ స్వీట్స్. ఓ, హార్లిక్స్ మైసూర్ పాక్ కొంచెం ఇది అట్రాక్టివ్గా అనిపిస్తుంది. జనరల్గా మిల్క్ మైసూర్ పాక్ వింటాము, బోల్డ్ చోట్ల దొరుకుతుంది. కానీ హార్లిక్స్ అనగానే ఒక కనెక్షన్ ఉంటుంది కదా మనకి చైల్డ్హుడ్ నుండి. టేస్ట్ చేసేద్దాం. సో హార్లిక్స్ మైసూర్ పాక్ టేస్ట్ చేసేద్దాం. ఒకసారి స్వీట్ చూపిస్తాను నేను. చూడండి గీ ఎంత అలా కనిపిస్తుంది దాని మీద. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఈ టేస్ట్ని మీకు ఎంజాయ్ చేయాలనిపిస్తుందా? అయితే వచ్చేయండి కొంపల్లిలో ఉన్న ఆలివ్ మిఠాయి షాప్కి. ఇంకా బోల్డ్ అన్ని స్వీట్స్ ఉన్నాయి, చూద్దాము. ఆలివ్ మిఠాయి అంటే నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది పనీర్ జిలేబీనే. పనీర్ జిలేబీ టేస్ట్ మాత్రం నాకు స్పెషల్గా ఆలివ్ మిఠాయిలోనే నచ్చుతుంది. నేను ఎప్పుడు ఇక్కడే తీసుకెళ్తాను. సో నాలాగా పనీర్ జిలేబీ ఎంతమందికి ఇష్టం ఆలివ్ మిఠాయిలో కామెంట్ చేయండి మీరు. నాకు ఎందుకు ఇష్టం అంటే చాలా మైల్డ్గా ఉంటుంది స్వీట్. ఓవర్గా ఉంటే మనం స్వీట్ మొత్తం తిని ఎంజాయ్ చేయలేము. చాలా మైల్డ్గా ఆ పనీర్ టేస్ట్ తెలుస్తూ చాలా చాలా బాగుంది స్వీట్. నెయ్యి వేసిన స్వీట్ ఏదైనా సరే మనకి వెగటుగా అనిపించదు, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. దట్టు ఈ పనీర్ జిలేబీలో అయితే అస్సలు ఓవర్గా స్వీట్ లేదు, చాలా మైల్డ్గా ఉంది. సో మనకి నచ్చినన్ని తినేయొచ్చు కదా. అసలు ఇలా చూడండి, ఇలా చూస్తేనే తినేయాలి అనిపిస్తుంది. ఓ, ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్తో స్వీట్స్ ఉన్నాయి. కాజు వైట్ లడ్డు, కాజు చాక్లెట్ రోల్. స్వీట్స్ ఇష్టం అండ్ చాక్లెట్స్ ఇష్టం, కానీ మిక్స్ చేసి తింటే బాగుంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి కాజు చాక్లెట్ రోల్ ఇక్కడ రెడీగా ఉంది. అండ్ కాజు కట్లీ చాలామందికి ఫేవరెట్. అంజీర్ రోల్ ఉంది, కార్గిల్ రోల్ ఉంది, చాక్లెట్ పిస్తా లడ్డు. కొత్తగా ఉన్నాయి కదా పేర్లు, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మరి ఇవన్నీ టేస్ట్ చేయడానికి వస్తున్నారా? మీ సెలబ్రేషన్ కొంపల్లి ఆలివ్ మిఠాయితో స్టార్ట్ చేస్తారా? మరి ఇన్ని స్వీట్స్ ఇంట్రడ్యూస్ చేశాక రాకుండా ఎలా ఉంటారు? నెక్స్ట్ సెక్షన్ ఏముందో చూద్దాము. ఓ, ఇక్కడ ఇది లేదు అనడానికి లేదండి, అన్ని స్వీట్స్ అన్నీ అరేంజ్ చేశారు. ఇక్కడ ఫుల్గా ట్రెడిషనల్ స్వీట్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా అంతా లడ్డు సెక్షన్ ఉంది. ఆలివ్ మిఠాయి అనగానే మనకి గుర్తొచ్చేది అండ్ అందరి ఫేవరెట్ మోతీచూర్ లడ్డు కదా. సో ఇక్కడ కనిపిస్తుందా, దాని పక్కనే బూందీ లడ్డు ఉంది, బేసిన్ లడ్డు ఉంది. సో ఇక్కడ చూస్తున్నారా బాదం పటీసా ఉంది అండ్ చంద్రకళ. ఇది చాలా ఇయర్స్ నుండి వింటున్నది తింటున్నది. ఇక్కడ నాకేంటో స్పెషల్గా కనిపిస్తుంది. మరి ఇలాంటి స్పెషల్ స్వీట్స్ అన్నీ టేస్ట్ చేయాలంటే చెప్తూనే ఉన్నాను, వచ్చేయండి ఆలివ్ మిఠాయి కొంపల్లికి. మనందరికీ స్వీట్స్ ఫేవరెటే, కానీ స్వీట్స్ తిన్నప్పుడు ఖచ్చితంగా కాంబినేషన్ నమ్కీన్స్ ఉండాలి. మరి ఇక్కడ పెద్ద నమ్కీన్స్ సెక్షన్ ఉంది. ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను, వచ్చేయండి. వావ్, నమ్కీన్స్ చాలా వైడ్ రేంజ్లో ఉన్నాయండి. 4 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఇక్కడ చూడండి
కారపూస ఉంది, సన్నపూస ఉంది, ఇది వాంపూస అని కూడా అంటారు. జంతికలు ఉన్నాయి, రిబ్బన్ పకోడీ ఉంది, అండ్ చిన్న పిల్లల ఫేవరెట్ పొటాటో చిప్స్. ఇంకా ఏమున్నాయో చూద్దాం. గార్లిక్తో చేసిన ఒక డిఫరెంట్ వెరైటీ ఉందండి, ఒకసారి చూడండి. ఎస్, చెక్కలు ఎంతమందికి ఫేవరెట్? ఈవినింగ్ అయితే గుర్తొస్తుంది కదా చెక్కలు, కారపూస. ఇక్కడ ఇంకొక వెరైటీ ఉంది, పాలక్తో మిక్స్ చేసి చేశారు ఇవి. చెక్కల్లోనే ఇంకొక వెరైటీ. ఈ స్టిక్స్ చూడండి, ఇది చాలా మందికి ఫేవరెట్. ఆలివ్ మిఠాయిలో సోయా స్టిక్స్ అంటే కార్న్ స్టిక్స్, సోయా స్టిక్స్ అండ్ టొమాటో స్టిక్స్, ఇలా బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. మనకి ఇష్టమైంది చూస్ చేసుకునేలాగా బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా సోయా చిప్స్, సోయా స్టిక్స్, చెక్కల్లో వెరైటీస్, బటర్ చిప్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ చూద్దాము ఇక్కడ ఏమేమి ఉన్నాయో. అరిసెలు అండ్ ఇవన్నీ మళ్ళీ అగైన్ బూందీ మిక్స్చర్స్, రకరకాల మిక్స్చర్స్తో కలిపి ఉన్న నమ్కీన్స్ ఉన్నాయి. పచ్చళ్ళు కూడా ఉన్నాయి. సో స్వీట్స్ అవి తిన్నప్పుడు కొంచెం కారంగా పచ్చడి తినడం చాలా మందికి అది ఒక ఫేవరెట్ థింగ్. సో బోల్డ్ అన్ని ఉన్నాయి. టొమాటో, పచ్చిమిర్చి, చింతకాయ, అందరికీ ఫేవరెట్ గోంగూర పచ్చడి కూడా ఉంది. పుదీనా, పండు మిర్చి, లెమన్ ఉంది, కొత్తిమీర పచ్చడి కూడా ఉంది. ఇది ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. అండ్ ఇవన్నీ కారపొడులు కనిపిస్తున్నాయి కదా, కొబ్బరి కారం పొడి, నువ్వుల కారం, కరివేపాకు కారం. అసలు కారపొడిలో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్న ఆలివ్ మిఠాయికి ఈ దసరా దీపావళికి వస్తున్నారా? మరి మీ సెలబ్రేషన్స్ ఆలివ్ మిఠాయి కొంపల్లిలో స్టార్ట్ చేస్తారా? అండ్ మీకు ఇష్టమైన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి స్వీట్స్ ఇవ్వాలి, అది కూడా గిఫ్ట్ ప్యాక్లో ఇవ్వాలి అంటే దానికి కూడా బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. సో ఈ ట్రేస్ అన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది చూస్తే. రకరకాల ట్రేస్ వెయిట్ని బట్టి చూస్ చేసుకునేలాగా ఉన్నాయి. సిల్వర్ ఇదిలో ఉన్నాయి. ఇలా చాలా స్టైల్స్లో మీరు గిఫ్టింగ్ పర్పస్కి తీసుకునే ట్రేస్ చాలా ఉన్నాయి. అండ్ డైరెక్ట్గా వచ్చి అంత టైం లేదు ప్యాక్ చేయించుకోవడానికి అనుకున్న వాళ్ళకి డైరెక్ట్గా ఇలా డ్రై ఫ్రూట్ ట్రే ప్యాక్ చేసి ఉంది కూడా. అండ్ ఇంకా కొంచెం బెటర్గా, క్లాస్గా ఇలా ఇవ్వాలి బాక్స్లో అనుకుంటే ఇది ఎంత బాగుందో చూడండి. గిఫ్ట్ సెక్షన్ ఇంతే అనుకుంటున్నారు ఆప్షన్స్? లేదు, ఇంకా ఉన్నాయి, రండి. ఇక్కడ చూడండి. అండ్ పైన ఆ ట్రేస్ చూడండి, ట్రేస్ ఈ స్టైల్లో ఉన్నాయి. అండ్ డ్రై ఫ్రూట్ బాక్సెస్, ఇలా బాస్కెట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ప్యాక్ చేసి ఉన్న డ్రై ఫ్రూట్స్. మీకు మోడల్ ఎలా ఉంటుంది అని తెలియడానికి అన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉంచారు, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ లేదు మాకు టైం లేదంటే డైరెక్ట్గా కొనేసుకోవచ్చు. సో ఆలివ్ మిఠాయి కొంపల్లిలో ఏమేమి ఉన్నాయి, అసలు వెల్కమే థ్రిల్లింగ్గా అనిపించింది కదా. మరి స్వీట్స్ ఇంకెంత థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. మరి నేను చెప్పినవన్నీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వచ్చేయండి కొంపల్లి ఆలివ్ మిఠాయికి.